దేశాన్నే కుదిపేస్తున్న విశాఖ తీరంలో డ్రగ్స్ మూలాలపై సిబిఐ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గుర్తించిన సంధ్య ఆక్వా కంపెనీలో విస్తృతంగా సోదాలు చేపట్టింది. 7 సిబిఐ అధికారుల బృందం ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో తనిఖీలు చేపట్టింది. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఫోరెన్సిక్ బృందంతో ల్యాబ్లో శాంపిల్స్ ను పరీక్షించింది. దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సిబిఐ అధికారులు ఆక్వా పరిశ్రమ కార్యకలాపాలు, అక్కడున్న సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబిఐ సోదాలు జరుగుతున్న సమయంలో మీడియాను కంపెనీలోకి అనుమతించలేదు. కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా పరిశ్రమను ఈ మధ్య కాలంలోనే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కనీసం కంపెనీ వద్ద ఎలాంటి నేమ్ బోర్డు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల మాదక ద్రవ్యాల కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయి విశాఖ చేరుకోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఇంటర్పోల్ అలర్ట్ చేయడంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు డ్రగ్స్ కంటైనర్లను స్వాధీనం చేసుకుని సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు తమ వల్లే సిబిఐ సోదాలు ఆలస్యంగా జరిగాయని వ్యాఖ్యలను విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్ ఖండించారు. కంటైనర్ టెర్మినల్ తమ పరిధిలో లేదని కస్టమ్స్ ఎస్పీ పిలవడంతోనే వెళ్లామన్నారు సిపి. ఇక తెర వెనుక వైసీపీ పెద్దలున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. కేసును లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది.